జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ హైదరాబాద్ లో పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. జూబ్లీ హిల్స్ లో గెలవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న పార్టీలు అప్పుడే హడావిడిని మొదలుపెట్టాయి. ప్రధాన రాజకీయ పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన జూబ్లీ హిల్స్ సీటు కోసం 3 పార్టీలు బరిలోకి దిగుతూ ఉన్నాయి. 2 జాతీయ పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగగా బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్థిని ఖరారు చేశాకే జనాల్లోకి వెళ్లాలని ఆ పార్టీ ఆలోచనగా ఉంది. ప్రజా వ్యతిరేకత లేదని నిరూపించుకోవాలంటే జూబ్లీ హిల్స్ లో ఎలాగైనా గెలవాలన్న టార్గెట్ పెట్టుకుంది కాంగ్రెస్. అలర్ట్ అయిన బీజేపీ కూడా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సీటు సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఉండడంతో స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ ఎన్నిక సవాల్గా మారింది. కిషన్ రెడ్డి కూడా ఏదో ఒక కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అంటున్న బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. బీఆర్ఎస్ మాత్రం మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది, గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయని ఆలోచిస్తోంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సాయన్న కుటుంబానికి టికెట్ ఇచ్చినా రెండవసారి సానుభూతి పనిచేయకపోవడంతో ఈసారి ఇక్కడ గోపీనాథ్ కుటుంబానికి టికెట్ ఇవ్వాలా వద్దా అనే సందిగ్ధంలో పడినట్టుగా తెలుస్తోంది. మరొకవైపు పీజీఆర్ తనయుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారము సాగుతోంది. అటు గోపీనాథ్ ఫ్యామిలీలో కూడా టికెట్ విషయంలో గందరగోళం ఉన్నట్టు తెలుస్తోంది. గోపీనాథ్ అన్న వజ్రనాథ్ సీన్ లోకి వస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ సందిగ్ధంలో పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ లో చైర్మన్ గా పనిచేసిన రావుల శ్రీధర్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి పోటీకి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో గెలిచి ప్రజా వ్యతిరేకత తీవ్రతను చూపించాలని గులాబీ పార్టీలు వ్యూహాలు చేస్తోంది. 2028లో అధికారంలోకి వచ్చేది తామేనని కాంగ్రెస్ కు సవాలు చేయాలని కారు పార్టీ ఉరకలేస్తోంది. గతంలో కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలిచిన మాదిరిగానే జూబ్లీ హిల్స్ లో గెలవాలని భావిస్తోంది కాంగ్రెస్. పార్టీ అధికారంలో ఉండడంతో సహజంగానే ఈ సీటు నుంచి పోటీకి పలువురు నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన క్రికెటర్ అజారుద్దీన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సీఎం సన్నిహితుడుగా ముద్రపడ్డ ఫహీం ఖురేషి ఈ సీటుపై కన్నేశారు. బీసీ కార్డుతో బరిలో దిగేందుకు నవీన్ యాదవ్ కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ అయిన పీజీఆర్ కూతురు విజయారెడ్డి ఈ నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. లో గెలిచి పాగా వేయాలని బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన అనేక మంది ఆశావహులు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. సామాజిక వర్గ బలం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీలో ఉంటే గెలుపు అవకాశాలపై ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల బలహీనతను గుర్తించేందుకు ప్రైవేట్ ఏజెన్సీలను రంగంలోకి దింపారు. బీజేపీ నుండి గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డితో పాటు బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, గౌతమ్ రావులలో ఒకరు బరిలో ఉంటారని ప్రచారం జరుపుతోంది. ఇలాంటి టైంలో గెలుపు ఓటముల పరిస్థితి ఎలా ఉంటుంది, ఎవరెవరు ఉప ఎన్నికల్లో చక్రం తిప్పగలరు అన్నదే ఇప్పుడు చర్చగా మారింది.
జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఎవరికి వారే ఏ పార్టీకి ఆ పార్టీ కూడా సర్వేలు చేయించుకుంటున్న పరిస్థితి. సో ఎలాగైనా కూడా ఇక్కడ గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోంది. అంటే ఇప్పటికే ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో తొలగించుకోవాలనే పనిలో కూడా కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. సో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కూడా కాపాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. సో బీజేపీనే ప్రత్యామ్నాయంగా కూడా ఇక్కడ ఉండబోవడానికి బీజేపీ కూడా పావులు కదుపుతున్న పరిస్థితి. అంటే ఎవరు ఏ విధంగా కూడా ఈ ఉండబోతుంది నెక్స్ట్ ఎలక్షన్ అనే దానికి పూర్తి అనాలిసిస్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. హిమబిందు, గుడ్ ఆఫ్టర్నూన్. సో అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత అనివార్యమైపోయింది. సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అట్ ది సేమ్ టైం సిట్టింగ్ స్థానం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, ఈ మూడు పార్టీలకు ఈ సీటు గెలవడం చాలా అఫ్కోర్స్ ఇష్టం అంటే ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ, మరోవర్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత, ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంతో కొంత సాధించుకుందాం, సో తనేంటో చూపించుకుందాం, ఒక ట్రైలర్ లాగా దీన్ని వాడుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ అఫ్ కోర్స్ ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోకి వస్తుంది కాబట్టి కిషన్ రెడ్డి కూడా ఇది చాలా కీలకమైనటువంటి నియోజకవర్గమే. అయితే అభ్యర్థిని ఎవరు నిలబెడతారు, పోయినసారి లాగా దీపక్ రెడ్డి నిలబెడతారా, లేదంటే కొత్త వ్యక్తులకు ఏమైనా అవకాశం ఇస్తారా అన్నది కూడా చూడాలి. ఇప్పటికే అటు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. సో ఇంకా భారతీయ జనతా పార్టీ నుంచి క్రియాశీలకంగా ఎవరిని ఇక్కడ బరిలోకి దింపబోతున్నారు అనేది కూడా ప్రధానంగా ఒక అంశం మాత్రం తెరపైకి వస్తుంది. సో ఇట్లా నేపథ్యంలో అంటే 2009 నుంచి మనం చూసుకుంటే గనక అప్పుడు 2009లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎక్కడ మళ్ళీ ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేదు. ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డి పీజీఆర్ కొడుకు ఇక్కడ గెలవడం జరిగింది ఆల్మోస్ట్ 54,000 ఓట్లతోటి. అప్పుడు తెలుగుదేశం పార్టీని ఓడించడం జరిగింది. సో అప్పుడు పీఆర్పీ కూడా అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి టైం, పీఆర్పీ కూడా అప్పుడే అక్కడ పోటీలో ఉండడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అంటే 2014లో మాగంటి గోపీనాథ్ గెలిచిన తర్వాత తెలంగాణ ఉద్యమం సీరియస్ గా నడుస్తున్నటువంటి టైంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ చేరడం జరిగింది. ఆల్మోస్ట్ 100 మందిని ఓడించినటువంటి తెలుగుదేశం పార్టీ నిజానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలిచిందని చెప్పాలి. ఆల్మోస్ట్ 50,000 ఓట్ల పైచిలకు ఓటు బ్యాంక్ తోటి ఆ రోజు తెలుగుదేశం పార్టీ మాగంటి గోపీనాథ్ గెలిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు మిగతా పార్టీలన్నీ పోటీ పడమే సరిపోయింది తప్ప కాంగ్రెస్ పార్టీ అయినా కానీ, లేదంటే ఎంఐఎం అయినా కానీ, భారతీయ జనతా పార్టీ అయినా కానీ పోటీ పడుతూ వస్తున్నాయి తప్ప ఎవరు కూడా ఇంకా గెలుపు అంచులోకి చేరుకోలేనటువంటి పరిస్థితి. సో తర్వాత కూడా 2018లో జరిగినటువంటి ఎన్నికలు కానీ, 2023లో జరిగినటువంటి ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మాగంటి గోపీనాథ్ అప్రత్యేకంగా గెలుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మాగంటి సెంటిమెంట్ ఎంతవరకు పనిచేస్తుంది? మొదట టీడీపీ నుంచి మద్దతుగా మాగంటి గోపీనాథ్, టీడీపీ ఓటర్లు మొత్తం కూడా మాగంటి గోపీనాథ్ సైడే ఉంటారు. మాగంటి గోపీనాథ్ కి ఓటు వేశారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఆంధ్ర సెటిలర్స్ కానీ, లేదంటే ఇక్కడ వ్యాపారవేత్తలు కానీ, లేదంటే కృష్ణనగర్ లో ఉన్నటువంటి సినీ కార్మికులు కానీ, వీళ్ళంతా కూడా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ కాబట్టి సో ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ వైపు ఉన్నారు. ఇప్పుడు ఈ బై ఎలక్షన్ ఎటువైపు ఉండబోతున్నారు, అభ్యర్థిని ఎవరిని పెట్టబోతున్నారు, కూటమి నుంచి ఏమైనా అభ్యర్థిని పెడతారా, లేదంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ స్వయంగా అభ్యర్థిని పెట్టి ఆ తెలుగుదేశం పార్టీ మద్దతు ఏమైనా కోరేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే సెటిలర్స్ ఓట్లు చాలా క్రియాశీలకం కాబట్టి. అండ్ మోరో బీఆర్ఎస్ పార్టీ కూడా సెటిలర్స్ ఆకర్షించింది. మాగంటి గోపీనాథ్ కి బీఆర్ఎస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. అఫ్కోర్స్ కేసీఆర్ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటారు. అయితే మంత్రి పదవి కూడా ఇయ్యలేరు అన్నటువంటి ఒక అపవాదు కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారు అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఓవరాల్ గా చర్చిద్దాం. దీంట్లో చాలా అంశాలు ప్రధానంగా చర్చలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎట్లా ఉండబోతోంది ఏపీ ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఈవినింగ్. సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎట్లాంటి పోటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మాగంటి గోపీనాథ్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా మాగంటి గోపీనాథ్ వైపే ఉంటాయి. సో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు నిలబెడితే తన వైపు ఉంటుంది అనుకోవాలా? కుటుంబాల్లో 2 వర్గాలు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? సో ఎవరికి టికెట్ ఉంటుంది? భారతీయ జనతా పార్టీ మాగంటి కుటుంబాన్ని ఏమైనా వాళ్ళకు టికెట్ ఇచ్చి, లేదంటే తెలుగుదేశం పార్టీ మద్దతు అఫ్ కోర్స్ ఆల్రెడీ కూటమి ఉంది కాబట్టి సో కూటమి ఏమైనా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఇండైరెక్ట్ గా? ఎట్లా చూడొచ్చు స్వామి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ని? ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అనేది కూడా పొలిటికల్ గా కొంత ఆర్టికల్ గా మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి గెలిస్తే మాకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ లో చాలా మంది నేతలంతా కూడా ఆశలు పెట్టుకున్నారు. దానికి తోడు బీఆర్ఎస్ పార్టీ కూడా తమ సిట్టింగ్ స్థానం తాము దక్కించుకోవాలి, మాకున్నటువంటి అక్కడ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను ఈ ఎలక్షన్ ద్వారా చాటి చెప్పాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఈక్వేషన్ గా ఉంది. అటు మరోవైపు భారతీయ జనతా పార్టీ తమ లోక్సభ సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి జూబ్లీ కాన్స్టిట్యున్సీ అనేది కూడా కీలకమైంది. గతంలో అక్కడ లంకల దీపక్ రెడ్డిని ఎలక్షన్ బరిలో దింపారు. అతను గత ఎలక్షన్స్ లో 20,000 ఓట్లకు పైగా సాధించి కొంత ప్రయత్నం అయితే చేయడం జరిగింది.
కానీ ఈసారి కొంత సిట్టింగ్ ఎమ్మెల్యే 3 సార్లు 2014లో 18లో మన 23 ఎలక్షన్ లో గెలుపొందినటువంటి ఒకవైపు మాగంటి గోపీనాథ్ మరణంతో కూడా ఈ హ్యాట్రిక్ సీట్ సాధించినటువంటి మాగంటి గోపీనాథ్ కు మాస్ లో క్లాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. జూబ్లీహిల్స్ లో ఒకవైపు గతంలో పీజీఆర్ తర్వాత అంత మాస్ ఇమేజ్ సాధించి జనంలోకి నిత్యం అందుబాటులో ఉండే నేతగా అతనికి పేరు ఉన్నది. ఒకవైపు సైలెంట్ గా ఉంటుంది, నిత్యం అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించడంలో మాగంటి గోపీనాథ్ అందవేసిన నగరంలో అనేక సందర్భాల్లో కూడా ఆయన తన సత్తాను చాటుకునే ప్రయత్నం చేశారు. కానీ రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత కూడా కొంత అక్కడ లోకల్ ఈక్వేషన్స్ మారుతూ వస్తున్నాయి. అక్కడ రమేష్ నగర్ కార్పొరేటర్ కావచ్చు, బోరబండ కార్పొరేటర్ కావచ్చు, మరొకరిద్దరు ముగ్గురు ఆయన వ్యతిరేకించి కాంగ్రెస్ లోకి వెళ్లడంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఆయన మరణంతో ఇప్పుడు ఆ సీటు ఎవరికి ఇస్తారనేది కూడా కొంత హాట్ టాపిక్ గా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఆయన భార్య సునీతకు ఇస్తారని చెప్పేసి ఒక చర్చ కొనసాగుతుంటే ఆయనకు ఉన్నటువంటి సింపతిని, ఆయనకు ఉన్నటువంటి సానుభూతిని ఒకవైపు తమకు అనుకూలంగా మార్చుకోవడం, దానికి తోడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ నోటి నుంచి కూడా బలమైన పార్టీగా ఉన్నది కాబట్టి అన్ని వర్గాలకు అక్కడ మేము అండగా ఉన్నాము. ఒకవైపు భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి రెండింటికి గట్టి పోటీ ఇచ్చి తమ సత్తా చాటాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తుంది. అయితే రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ మొన్న రీసెంట్ గా జరిగినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఒకవైపు లాసైనందిత రోడ్డు మరణం జరిగినటువంటి ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ తో పాటు వచ్చాయి. అప్పుడు ఆ ఇంపాక్ట్ దాని మీద పడింది. అక్కడ ఒకవైపు శ్రీ గణేష్ కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. హైదరాబాద్ నగరంలో అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత వచ్చినటువంటి మొత్తం వేవ్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ తప్ప మొన్న ఒక్క సీట్ కూడా వారికి ఇక్కడ లేదు. కానీ లాస్ట్ టైం అందులో మరణం తర్వాత ఆ సీట్ కి కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది. దీంతో ఒకే ఒక్క స్థానంలో హైదరాబాద్ నగరం పరిధిలో కాంగ్రెస్ కు ఆ సీట్ దక్కింది. మరోసారి ఇప్పుడు జూబ్లీ స్థానాన్ని దక్కించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసే అవకాశం కనబడుతుంది. నాకు ఉన్నటువంటి అన్ని రకాల బలగాలను మోహరించి ఈ సీట్లు దక్కించుకోవడం లక్ష్యంగా స్వామి ఏదేమైనా కానీ మాగంటి కుటుంబం తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టే ఎన్నికలు ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. అంటే ఎందుకు అడగాల్సి వస్తుందంటే తెలుగుదేశం ఓటు బ్యాంకు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా మాగంటి వైపే ఉన్నదని చెప్పొచ్చు. మొన్న మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత లోకేష్ తో పాటు నారా బ్రాహ్మణ్ ఇద్దరు కూడా వచ్చి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సో తెలుగుదేశం పార్టీ అండదండలు మాగంటి గోపీనాథ్ కు ఎప్పుడూ ఉంటాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేరుగా రంగంలోకి దిగపోయినా గానీ మాగంటి కుటుంబానికి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కూటమిలో ఉన్నారు కాబట్టి సో అటువైపు నుంచి ఏమైనా కుటుంబ సభ్యులకు ఇచ్చి మద్దతు ఏమైనా జనసేనది తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? తెలుగుదేశం పార్టీతో పాటు సెటిలర్లంతా కూడా మాగంటి గోపీనాథ్ వైపే ఉంటారు. ఏదైతే కృష్ణానగర్ గానీ, ఆ ఖైరతాబాద్ నియోజకవర్గం గానీ, బోరబండ గానీ, యూసఫ్గఢ గానీ ఏరియాలన్నీ షేక్పేటతో పాటు కొంత సెటిలర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి ప్రభావం ఏమైనా అటు డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయా? మాగంటి కుటుంబ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది అనుకోవచ్చు కదా. అంటే మాగంటి కుటుంబంలో మాగంటి ఉంటే జరిగేటువంటి ఈక్వేషన్స్ వేరు, మాగంటి లేకపోవడం తోటి ఆ ఈక్వేషన్ అంత ఈజీగా వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. ఆయన భార్య ఇప్పటికే కొంత తనకు అవకాశం ఇస్తారని చెప్పి ఆశ పెట్టుకుని పనిచేస్తున్నప్పుడు కూడా మాగంటి సోదరుడు వజ్రనాథ్ ఇప్పటికే తనకు అవకాశం ఇవ్వాలి, తాను పోటీ చేయడం కోసం సిద్ధమవుతున్నానని చెప్పేసి ఆయన మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ తన తల్లి మహానంద దేవితో కలిసి బస్మిట్లు పెడుతున్నారు. మాగంటి భార్యకు సునీతకు అదేవిధంగా మాగంటి సోదరుడు వజ్రనాథ్ మధ్య కొంత గ్యాప్ పెరిగింది. ఎవరికి వారు అంబిషియస్ గా ఈ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా బయటికి చర్చ కొనసాగుతుంది. క్యాడర్ కూడా కొంత కన్ఫ్యూజ్ ఉంది. మధ్య మార్గంగా ఇప్పుడు మన గతంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి రావుల శ్రీధర్ రెడ్డి సీరియస్ గా ట్రై చేస్తూ ఉన్నారు. తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ నేను పోటీ చేసి నిరూపించుకుంటాను, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ సీట్ మనకు అడ్డుపెట్టుకోవడం కొంత ఉపయోగపడుతుందనేది కూడా ఆయన ఆలోచనగా ఉంది. గతంలో ఆయన కొంత క్యాడర్ కూడా ఉంది, దాన్ని కూడా ఆయన కొంత ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నారు. ఆయన కూడా మరోసారి పార్టీ పైన ఒత్తిడి తీసుకొచ్చి తనకు టికెట్ ఇవ్వాలని చెప్పి కోరే పరిస్థితి ఉంది. మరోవైపు గతంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పీజీఆర్ మాస్ లీడర్ గా పేరున్నటువంటి పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఒకవైపు తనకు టికెట్ కావాలని నేరుగా కోరుకున్నప్పుడు కూడా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని చెప్పేసి ఆయన ప్రకటన చేస్తున్న చూస్తే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైనటువంటి ఈక్వేషన్ ను ప్రయోగించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఎలక్షన్ సంబంధించినటువంటి ఇంటర్నల్ సర్వేలు కావచ్చు, మిగతా పనులను కూడా చకచక కొనసాగిస్తుంది. ఇక్కడ 140,000 వరకు కూడా మైనారిటీ ఓట్లు ఉంటాయి. దాదాపు రహమత్ నగర్, బోరబండ, షేక్పేట ఈ ప్రాంతాల్లో మైనారిటీ ఓటు బ్యాంక్ అనేది ఇక్కడ అత్యంత కీలకమైంది. గత ఎలక్షన్స్ లో 1,40,000 ఓట్లకు గాను 1,14,000 ఓట్లకు చెప్తున్నాయి. దీంతో మైనారిటీ ఓటు బ్యాంక్ ఇక్కడ కీలకంగా వారి గెలుపు గుర్రాలను డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా మైనార్టీలను తమ వైపు తిప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. మైనార్టీలకు గత ప్రభుత్వంలో మేము ఏం చేశాము, వారిని ఎంత బాగా చూసుకున్నాము, అక్కడ దాదాపు 2,000 మందికి పైగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. దానికి తోడు ఇప్పుడు పెద్దగా పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడికక్కడ ఈ బలమైనటువంటి ఈక్వేషన్స్ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి వారు
సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ బీసీ ఆ కార్డు ఉపయోగించి ఆయన పోటీ చేయడం కోసం దానికి తోడు ఇటు పార్టీ మరో పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకత్వం అంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు పోటీగా కాంగ్రెస్ పలువురు నేతలంతా కూడా ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. ఎవరికి వారు వారి వారి పనుల్లో నిమగ్నం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా గతంలో పోటీ చేసిన అజారుద్దీన్ పోటీ పడుతున్నాడు. అజారుద్దీన్ తో పాటు ఇటు మరోవైపు నవీన్ యాదవ్, మిగతా మరోవైపు కీలక నేతలంతా కూడా ఎవరికి వారు టికెట్ ఆశిస్తూ ఇక్కడ గెలిస్తే కనుక మాకు టికెట్ వస్తుంది. బొంతు రామ్మోహన్ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇటు బీజేపీ నుంచి బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి పోటీ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. మరోవైపు గౌతమ్ రావు కూడా పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. లంకా దీపక్ రెడ్డి మరోసారి అవకాశం ఇస్తే ఇక్కడ గెలిచి చూపిస్తామని ప్రయత్నం అయితే చేస్తారు. ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఈసారి జూబ్లీస్ ఎలక్షన్స్ అనేది కూడా అత్యంత క్రూషియల్ ఎలక్షన్స్ గా మనం చూడవచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఈసారి చాలా క్రూషియల్ గా జరగబోతున్నాయి. ఒకవైపు ఇప్పటికే టికెట్ ఎవరికి వస్తుంది, ఎవరు ఆశావాహులు అయితే లిస్ట్ అయితే పెరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెరుగుతుంది, ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పటికే కీర్తిరెడ్డి అక్కడ లైన్ లో ఉన్నారు. లంకల్ దీపక్ రెడ్డి మళ్ళొకసారి నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తా అంటున్నారు. అటు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కూడా ఈసారి తనకు కూడా సీట్ రావాలన్నటువంటి టికెట్ రావాలన్నటువంటి ఉద్దేశంతో తను కూడా ఎదురు చూస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి. కుటుంబ సభ్యులకు ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నారు? సో ఇంట్లోనే అటు అంటే అటు మాగంటి సోదరుడుతో పాటు ఇటు మాగంటి వైఫ్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నట్టు ఒక వాతావరణం కూడా కలిసి వస్తుంది. ఇప్పటికే మాగంటి సోదరుడు ఆయన ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. సో ఖచ్చితంగా ఈసారి పోటీ చేస్తానంటూ ఆయన ఇప్పటికే ప్రకటించారు. బట్ ప్రకటించిన నేపథ్యంలో దాన్ని మాగంటి గోపీనాథ్ సతీమణి ఆ విషయాన్ని ఖండిస్తూ ఎవరు పోటీ చేయాలి, తను కూడా పోటీలో ఉన్నటువంటి సంకేతాలు కూడా పంపిస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక అవకాశం, సదవకాశం. ఎందుకంటే అఫ్ కోర్స్ మనం చూడొచ్చు, కంటోన్మెంట్ సాయన్న తర్వాత లాస్యా అక్కడ పోటీ చేయడం జరిగింది. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. బట్ తర్వాత శ్రీ గణేష్ కు అక్కడ సీట్ రావడం జరిగింది, అంటే అక్కడ ఎన్నికల్లో గెలిచారు. అయితే అక్కడ శ్రీ గణేష్ సెంటిమెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్యకర్తగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ లీడర్ గానే ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు. కాబట్టి ఆ సెంటిమెంట్ కొంత వర్కౌట్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి అజారుద్దీన్ చరిష్మా అంటే ఆఫ్ కోర్స్ కేవలం 10,000 ఓట్ల తేడాను మాగంటి గోపీనాథ్ కు అజారుద్దీన్ కు ఉన్నటువంటిది 60,000 ఓట్ల పైచిలకు అజారుద్దీన్ కి 2023లో రావడం జరిగింది. రైట్, ఒకసారి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం, మా కరెస్పాండెంట్ ప్రవీణ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎట్లా చూడొచ్చు? సో కాంగ్రెస్ పార్టీకి చాలా క్రూషియల్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ బీజేపీ ఎట్లాంటి దూకుడుగా వెళ్తుంది చూడాలి. బట్ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో పోటీ ఎట్లా ఉండబోతుంది అనుకోవాలి? శ్రీకాంత్, అయితే చూసుకుంటే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో అయితే 3 పార్టీలు కూడా ఇప్పటికే సంసిద్ధమైనాయి. కానీ 2 జాతీయ పార్టీలు ఇప్పటికే ప్రచారం దిశలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి వివేక్ వెంకటస్వామి ఆల్మోస్ట్ ప్రచారానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ని ఒక ప్రతిష్టాత్మకంగా ఇట్లా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొన్న మీటింగ్ జరిగినప్పుడు ఖర్గే కూడా దీనిపైన అయితే ఒక కమెంట్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీటు గెలిచి తీరాలి అంటూ కూడా కమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి నియోజకవర్గం అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గం కిందికి వస్తుంది. కాబట్టి బీజేపీకి కూడా ఖచ్చితంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీట్ని గెలవాలంటూ కూడా ఇక బీజేపీ కూడా చూస్తుంది. ఈ క్రమం లోపల బీఆర్ఎస్ మాత్రం ఆచితూచి అడుగులేస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే మనము ఈ యొక్క కంటోన్మెంట్ ఏదైతే ఉందో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సాయన్న ఎక్స్ఎమ్మెల్యే సాయన్న చనిపోయిన తర్వాత అయితే సాయన్న కూతురుకు ఇచ్చారు. సాయన్న కూతురుకు లాస్య నందితకి ఇవ్వడం జరిగింది. లాస్య నందిక మెజార్టీతో గెలుపొందింది. అయితే ఈ క్రమంలో చూసుకున్న తర్వాత మళ్ళొకసారి వర్కౌట్ ఈ యొక్క ఏదైతే వస్తుందో అది మళ్ళీ వర్కౌట్ అవుతుందా అని ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది. లాస్య నందిత మరణాంతరం తర్వాత ఆ లాస్య నందిత కుటుంబ సభ్యులకే ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ఇచ్చిన తర్వాత ఆ యొక్క సీటును కోల్పోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కంటోన్మెంట్ ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతోని కంటోన్మెంట్ సీట్ని కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకుంది. అయితే ఇప్పుడు అక్కడ చూసుకుంటే మాత్రం అయితే మళ్ళా ఒకవేళ ఈ యొక్క ఎవరైతే మాగంటి గోపీనాథ్ అయితే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తే కనుక ఎలా ఉంటుంది అనే కోణం లోపల బీఆర్ఎస్ కూడా ఆలోచిస్తుంది. ఇప్పటికే కొన్ని సర్వేలు కూడా గ్రౌండ్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇప్పటికే సర్వేలు చేస్తూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా సర్వే చేస్తున్నారు. కాకపోతే అక్కడ కాంగ్రెస్ నుంచి మెయిన్గా అయితే అజారుద్దీన్ గతంలో నిలబడేటువంటి అజారుద్దీన్ ఉన్నారు, ఇక్కడ నవీన్ యాదవ్ ఉన్నారు. అయితే ఈ యొక్క ఎక్కువ మెజార్టీ అక్కడ 60% ఓట్లు మొత్తం టోటల్గా కూడా
అయితే ఈ యొక్క ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ అజారుద్దీన్ కంటే కూడా ఈ యొక్క నవీన్ యాదవ్కి ఎక్కువగా ఓట్లు ఉంటాయి. ఎందుకంటే గతంలో నవీన్ యాదవ్ ఈ యొక్క ఏదైతే ఎంఐఎం పార్టీ నుండి కూడా నిలవడం జరిగింది. అక్కడ నవీన్ యాదవ్కు మంచి పట్టు కూడా ఉంది కాబట్టి నవీన్ యాదవ్ పైన ఇక్కడ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా పీజీఆర్ కుమారుడు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఆ సీట్ పైన కొద్దిగా ఆశలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే విధంగా చూసుకుంటే ఒకవేళ వీళ్ళకే ఇవ్వాలా లేకుంటే కొత్త వాళ్ళని ఎవరన్నా తీసుకొని రావాలా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా ఉంది ఈ యొక్క ఉప ఎన్నిక. ఖచ్చితంగా అది బీఆర్ఎస్ స్థానం కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ కొట్టేందుకు చూస్తుంది కాబట్టి బీఆర్ఎస్ గెలవాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ రెండు పార్టీలు కాకుండా జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ కూడా అక్కడ ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజక ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలవాలి. గెలిస్తేనే ఈ యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా గెలవాలంటూ కూడా ఇప్పటికే ప్రచారాలు కూడా చేస్తూ ఉంది. కాబట్టి ఈ మొత్తంగా చూసుకుంటే మాత్రం అయితే త్రిముఖ పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అయితే ఇప్పటికే ఆ దిశగా అడుగులు కింద వేస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీకాంత్, సో మొత్తానికి అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం గతంలో ఎమ్మెల్యేగా 2009లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ దక్కుతుందా, లేదంటే మాగంటి కుటుంబ సభ్యులకు టికెట్ వస్తుందా, కుటుంబంలోనే 2 వర్గాలుగా చీలిపోయేటువంటి అవకాశం ఉందా, భారతీయ జనతా పార్టీ లంకల్ దిలీప్ రెడ్డికి టికెట్ ఇస్తుందా, లేదంటే కీర్తిరెడ్డి ఇప్పటికే అక్కడ గ్రౌండ్ లో చాలా రోజుల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి తనకేమైనా టికెట్ కేటాయిస్తారా, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి ఏమైనా టికెట్ ఇచ్చే అవకాశం ఉందా, అజరుద్దీన్ పోటీలో దింపబోతోందా? చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఒక క్రూషియల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. రైట్, మా కరెస్పాండెంట్ సుప్రియ కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సుప్రియ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉందనుకోవచ్చు, ఒక క్రూషియల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎట్లా చూడొచ్చు సుప్రియ? ఉన్నట్టుంది సుప్రియ. సో మొత్తానికి అంటే ఈ నియోజకవర్గం నిజానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమని చెప్పాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిస్తే మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుంది అన్నటువంటి ఒక ధీమా ఉంది. అఫ్ కోర్స్ ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మంత్రులు ఎవరు లేరు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గెలిచినటువంటి దాఖలాలు కూడా కాంగ్రెస్ పార్టీకి లేవు, ఎక్సెప్ట్ కంటోన్మెంట్ తప్పితే. సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం అని చెప్పాలి. సో కంటోన్మెంట్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో గెలిచి మంత్రి పదవి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం. అయితే నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తారా, అజరుద్దీన్ ఇస్తారా, ఎవరైనా బరిలోకి దింపుతారా? చాలా అంశాలు పరిగణలోకి వస్తున్నాయి. చూద్దాం. సుప్రియ ఎట్లా ఉండబోతుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం? ఎట్లా చూడొచ్చు? పోటీ ఎవరి మధ్యలో ఉండబోతుంది అనుకోవచ్చు? శ్రీకాంత్, అయితే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత మాత్రము రాజకీయాల్లో ఇది ఒక హీట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. అయితే గోపీనాథ్ మరణించినప్పటి తర్వాత నుంచి కూడా ఈ బై ఎలక్షన్స్ పైన మాత్రము అంత హాట్ టాపిక్ గానే మారడంతో మాత్రము ఒక్క పార్టీయే కాదు, ఇక్కడ 3 పార్టీల నుంచి చూస్తే అయితే ఎవరు పోటీ చేస్తారా అనే దాంట్లోనే ఒక టాపిక్ అయితే మనకి హీట్ గా మారిందనే చెప్పాలి. అయితే ఇటు ఒక వైపు చూస్తే బీజేపీ నుంచి అవ్వచ్చు, కాంగ్రెస్ నుంచి అవ్వచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, 3 పార్టీల నుంచి మాత్రము జూబ్లీహిల్స్ నుంచి బై ఎలక్షన్స్ నుంచి వచ్చే సీట్ని అయితే ఆశిస్తూ ఉన్నారు. దాని తర్వాత బీజేపీ నుంచి చూస్తే అయితే మనకు గతంలో కూడా దీపక్ రెడ్డి కూడా పోటీ చేసినప్పటికీ కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కీర్తిరెడ్డి, దీపక్ రెడ్డి, ఎన్వి సుభాష్ అయితే పోటీ చేస్తారనే ఒక టాక్ అయితే వస్తుంది. అంటే వీళ్ళైతే టికెట్ ని కూడా ఆశిస్తున్నారు. కానీ వీళ్ళలో ఎవరికి టికెట్ వస్తుంది, ఆ తర్వాత ఎవరు ప్రచారం మొదలు పెడతారు అనేది మాత్రము ఇంకా క్లారిటీ అయితే లేకపోవడంతో మాత్రము 3 పార్టీల నుంచి అయితే టికెట్ ని ఆశిస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. ఓ వైపు మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ నుంచి కూడా టికెట్ తీసుకుంటారా, లేదంటే ప్రతిపక్షాల నుంచి వాళ్ళకి టికెట్ వెళ్తుందా అని చెప్పి అయితే మనకు ఒక హాట్ టాపిక్ గానే మారుతుంది శ్రీకాంత్. అయితే మనకు ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆంధ్ర సెటిలర్స్ మాగంటి గోపీనాథ్ వైపు ఉంటారు కాబట్టి ఒకవేళ బీజేపీ నుంచి ఎవరైనా వచ్చినా కానీ ఆ ఆంధ్ర సెటిలర్స్ ఓట్స్ ఎక్కువగా బీజేపీకి వెళ్తాయా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలిందని చెప్పాలి. దాంతో పాటు బీజేపీ అయితే ఇటు టీడీపీ జనసేనతో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయా అని చెప్పి కూడా కొంచెం డౌట్ఫుల్ గానే మారింది. ఇప్పుడైతే ఉన్న రాజకీయాల్లో అయితే బై ఎలక్షన్స్ లో మాత్రం చూస్తే అయితే మనకు ఎవరికి టికెట్ వెళ్తుందా, ఎవరు ప్రచారం మొదలు చేస్తారా అనే పోటీ పడుతున్నారు. అయితే బీజేపీ కూడా గట్టిగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే కిషన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి అయితే ఎక్కువగానే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అన్ని పార్టీలకు చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అని చెప్పాలి. భారతీయ జనతా పార్టీకి తన స్థానబలం పెంచుకోవాలి. అట్ ది సేమ్ టైం అధ్యక్ష మార్పు తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా
రామచంద్రరావు ఎన్నిక తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నిక రాబోతోంది. అట్ ద సేమ్ టైం అటు గోషామహల్ పరిస్థితి ఇంకా కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది. రాజీనామా చేస్తారా, బై ఎలక్షన్ వస్తుందా అంశం అట్లా ఉంటే ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ మాత్రం చాలా క్రియాశీలకంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, సో హైదరాబాద్ లో ఒక్క స్థానం కూడా గెలవలేదు కాబట్టి, సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ నియోజకవర్గం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకొని ప్రభుత్వం అయినటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాం. సో జూబ్లీహిల్స్ అనేది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అని చెప్పేసి రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ కూడా క్లెయిమ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు. చూద్దాం త్రిముఖ పోటీ ఎట్లా ఉండబోతోంది, ఏమైనా పొలిటికల్ స్పెక్యులేషన్స్ ఏమైనా మారబోతున్నాయా, ప్రిడిక్షన్ చేంజ్ కాబోతుందా, డే బై డే ఆఫ్ కోర్స్ వీ కెన్ గెట్ ఇట్ సమ్ ఇన్ఫర్మేషన్. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.